అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లిలో రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ప్రజల వద్దకు వెళ్లి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పాలన జరగాలంటే అది కేవలం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని జనార్దన్ రెడ్డి చెప్పారు. మీరు కొంచెం వెనక్కి రావాలనా? తల్లి కొందరు వచ్చిందమ్మా. కొంచెం వెనక్కి సార్ కొంచెం ముందు పడి. అందరికీ నమస్కారం. ఈరోజు తంబళ్లపల్లిలో జరుగుతున్నటువంటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా తంబళ్లపల్లికి రావడం జరిగింది. తొలి అడుగులలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు జయచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో, రాంబాబు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు వీళ్ళందరి ఆధ్వర్యంలో కూడా ఈరోజు ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది. ఏదైతే కూటమి ప్రభుత్వం ఆ రోజు సూపర్ 6 పథకాలన్నీ కూడా గ్రామాలలో ఏ విధంగా జరుగుతున్నాయి, అదేవిధంగా అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందని గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు కూడా నియోజకవర్గంలో కూడా అన్ని చోట్ల తిరుగుతూ ఉన్నాం. ఈరోజు ఏదైతే మేము ఇచ్చినటువంటి వాగ్దానాల్లో మొట్టమొదటి అయినటువంటి వాగ్దానాలలో ఆ రోజు కాదు ఎన్నికల కోసమే వీరు వాగ్దానాలు చేసినారని వైఎస్ఆర్ పార్టీ నాయకులు చెప్పిన దాన్ని, లేదు ప్రభుత్వం ఇది మాట మీద ఉండే ప్రభుత్వం, మాట మీద నిలబెట్టుకుంటాం, ప్రజల కోసం ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అని చెప్పి ఈరోజు ఆ రోజు 3,000 రూపాయల పింఛన్ను 4,000 రూపాయలు చేస్తామని, అదేవిధంగా మొట్టమొదట 7,000 రూపాయల బోనస్ ఇవ్వడం జరిగింది 2 నెలలది. అదేవిధంగా అదేవిధంగా ఏదైతే ఉచిత సిలిండర్లు ఇస్తామన్నామో ఉచిత సిలిండర్లు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తల్లికి వందనం, ఆ రోజు ఆ ప్రభుత్వం మాదిరిగా ఇద్దరికని చెప్పి ఒక్కరు లేకుండా ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా తల్లికి వందనం ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఏ గ్రామానికి ఏ ఇంటికి వెళ్ళినా తల్లుల ఆనందం మా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమైంది. గత ప్రభుత్వంలో మాదిరిగా మీరు మాటల ప్రభుత్వం కాదని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా రేపు మేము ఆగస్టు 15వ తారీఖున మళ్ళీ ఆడబిడ్డలకు ఇచ్చినటువంటిది ఉచిత బస్సులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అన్నదాత సుఖీభవ అది కూడా త్వరలోనే చేయడం జరుగుతుంది. అని ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రతిదీ కూడా ప్రజలు కూడా మాకు ఈ యొక్క ప్రభుత్వంతో, అదేవిధంగా అభివృద్ధి ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా అభివృద్ధి కుంటుపడిపోయింది. గ్రామాలలో పంచాయతీరాజ్ వ్యవస్థను కూడా నిర్వీర్యం జరిగింది. ఒక చంద్రబాబు నాయుడుతోనే ఈ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ పథకాలు రెండూ జరగాలి అంటే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే జరుగుతుందని కూడా ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇన్ని కన్నులు చేస్తా ఉన్నాం. మళ్ళీ ఈ రోజు పరదాల చాటున ఉండేటువంటి నాటి ముఖ్యమంత్రి ఈ రోజు ప్రజల దగ్గరికి వస్తానంటున్నాడు. ఏ విధమైన జవాబు చెప్తాం ప్రజల దగ్గరికి వెళ్ళి? మేము ఇచ్చిన 3,000ను 4,000 చేసినందుక, లేకుంటే ఈరోజు ఇది యొక్క తల్లికి వందనం ఇచ్చినందుక, ఈ యొక్క ఆర్టీసీ బస్సు ఛార్జీలు బస్సులు ఫ్రీగా ఇస్తున్నందుక, సిలిండర్లు ఇచ్చినందుక, ఏ కార్యక్రమాన్ని చేపట్టినా ఈ రోజు మేము ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయగలుగుతున్నాం. గత ప్రభుత్వంలో మాదిరిగా ఏనాడు కూడా మా ముఖ్యమంత్రి ప్రజల వద్దకు వెళ్లే ముఖ్యమంత్రి, ప్రజా పరిపాలన చేసే ముఖ్యమంత్రి.
ఆ రోజు పరదాల చాటును తిరిగాడు, ప్యాలెస్ లో కూర్చున్నాడు. ఏ రోజు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దగ్గరికి రాలేదేం లేదు. ఇప్పుడు ఆయనకు రైతులు మతికొస్తున్నారంట, ప్రజలు మతికొస్తున్నారు. ఎవరిని మభ్యపెట్టడానికి? మళ్ళీ రాక్షస పాలనను అంతమొందించారు. ఆ రోజు 151 సీట్లు ఇస్తే ప్రజలు 11 సీట్లకే పరిమితమైనారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కని జగన్మోహన్ రెడ్డి మాట్లాడే హక్కే లేదు. ఈ రోజు వాళ్ళు అంటున్నారు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, అప్పుడే మీ దగ్గర ప్రజలంతా వ్యతిరేకత. ప్రజల వ్యతిరేకత కాదు, మీకు ఏదైతే రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి భయం అయిపోతా ఉంది. మీకు ఎక్కడ చూసినా మళ్ళీ రాక్షస పాలన, భయంతో పరిపాలించాలి, భయంతో రౌడీయిజంతో బయటికి రావాలని చూస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు మీరు ఎన్ని కళలు కన్నా కేవలం మీ ఇప్పుడు అయినది 25%, ఇంకా 75% ఉంది. ఒకడు నరకండి అంటాడు, ఒకడు కోయమంటాడు. ఆల్రెడీ ప్రజలు మీకు ఏ విధంగా నరకాలను ఓటు అనే ఆయుధంతో నరికేశాడు. ఇంకొకడు రప్ప అంటాడు. రప్ప ఆడిచ్చినారు కదా, రప్ప ప్రజలు ఓటు అని బ్యాలెట్ వేసి